అండ్ కేకేఆర్ తరపున ఫిన్ అలన్, సునీల్ నారాయణ అండ్ అంకుష్ రఘువంశీ. ఫిన్ అలన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆడితే మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేస్తాడు, లేదా పవర్ ప్లేలోనే అవుట్ అవుతాడు. ఇలాంటి ప్లేయర్ చాలా డేంజరస్ అనే చెప్పొచ్చు. అండ్ సునీల్ నారాయణ గురించి మాట్లాడుకుంటే ఎన్ని సీజన్స్ అయినా తన మిస్టరీని చాలా తక్కువ మంది మాత్రమే సాల్వ్ చేశారు, అందుకే నారాయణ కీ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ అంకుష్ రఘువంశీ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ బ్యాటింగ్లో క్లాసికల్ మరియు పర్ఫెక్ట్ ప్లేయర్ అని చెప్తాను. రహానే కన్నా ఈ సీజన్లో నాకు రఘువంశీ మీద హోప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే ఎంఐ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మ వర్సెస్ వైభవ్ ఓరోరా. రోహిత్ ఫుల్ ఫిట్ అయ్యాడు అండ్ వైట్ బౌల్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. వైభవ్ ఓరోరా పవర్ ప్లేలో చాలా డేంజరస్ బౌలర్. సో ఈ పవర్ ప్లే బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ సునీల్ నారాయణ్. సూర్య స్పిన్ని చాలా బాగా ఆడతాడు, స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్ చాలా బాగా ఆడతాడు. సో నారాయణ్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి హార్దిక్ పాండ్యా వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే బ్యాటిల్. వరుణ్ ఫామ్లో లేడు అండ్ హార్దిక్ కూడా ఇన్కన్సిస్టెంట్ ఫామ్లోనే ఉన్నాడు. సో ఈ మ్యాచ్అప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ కేకేఆర్ బ్యాటింగ్